అబ్బాయిలు మాక్సిమం ఏంటంటే అందమైన అమ్మాయిల్ని చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే బయటికెళ్తున్న క్రమంలో లేతే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, ఆ అమ్మాయిని చూడగానే అందరూ తన్నే చూస్తారు అనే ఫీలింగ్స్ చాలా మంది జెంట్స్‌లో ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ అందం అనేది చాలా ముఖ్యం కాదండి. బాహ్య సౌందర్యం అనేది ఒక కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ముఖేష్ అంబానీని ఒక 6 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో ఒక అమ్మాయి నాకు 100,00,00,000 ఇస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ముఖేష్ అంబానీ గారు ఒక ప్రశ్న సంధించారు ఆ అమ్మాయికి. ఓకే అమ్మా, నేను 100,00,00,000 ఇస్తాను. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 100,00,00,000 200,00,00,000 అవుతాయి. నీ అందం కూడా రెట్టింపు అవుతుందా అని అడిగారు. చూసారా? అందం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అందం కాదండి. అంతర్గతంగా ఉండే అందం అనేది చాలా అవసరం. మేడం అంతర్గతంగా ఏంటి అంటారు? అంటే మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, మన ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడే విధానం అనేది చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ మనం ముందుకెళ్తున్న క్రమంలో ఈ సమాజంలో ఎంతో మందితో మనం మింగ్లింగ్ అవుతూ వెళ్ళాలి. ఎంతో మందితో మనం పని చేయగలగాలి. ప్లస్ ఈ సమాజంలో ముందుకెళ్తున్న ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ అలా హర్ట్ చేసే విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఎంత అందంగా ఉన్నా కానీ అక్కడ మనకొక దెయ్యంలాగో, భూతంలాగో కనిపిస్తారు. సో, కాబట్టేంటంటే, ఇక్కడ అందం ముఖ్యం కాదు. అప్పుడు చూడండి ఆ అమ్మాయి చక్కగా చేసుకుంది. ఆ అమ్మాయి ఇష్టపడి మహాలక్ష్మి చేసుకుంది. అంటే తనలో ఎన్నో మంచి విషయాలు చూసి ఉండవచ్చు. ప్లస్ విని ఉండవచ్చు. తనకి ఇష్టపడే విధంగా ఆ అబ్బాయి అక్కడ ప్రవర్తించి ఉండవచ్చు. అలా చేయటం వల్ల ఆ అమ్మాయి ఇష్టపడి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలాగే ఏంటంటే, ఈ రోజులో ముందుకెళ్తున్న క్రమంలో అందం చూడకండి. ఎందుకంటే, మనం ముఖ్యంగా ముందుకెళ్ళాలి అంటే, అందం అనేది ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. అదెప్పుడంటే ఒక సినిమాలో హీరోయిన్‌గా చేయాలనుకున్నా గానీ, బ్లాక్‌గా ఉన్నా గానీ, మేకప్ ఏసి చక్కగా అద్భుతంగా హావభావాలు ముఖ్యం. అక్కడ ఆ నటననేది అద్భుతంగా ఉంటే, నలుపు కూడా అక్కడ దిగదుడిపే అయిపోతుంది. అంటే ఆ హావభావాల ముందు రంగులు కూడా పక్కకెళ్ళిపోతున్నాయంటే చూడండి. సో, కాబట్టేంటంటే, అందం గురించి పట్టించుకోకుండా, ఎదుటి వ్యక్తిలో ఉన్న సౌందర్యాన్ని మీరు చూడగలిగితే మటుకు, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం సృష్టించగలుగుతాము. అలాగే పిల్లల్లో కూడా స్కిల్స్ చూడండి, నాలెడ్జ్‌ని చూడండి, వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని చూడండి. అంతే తప్ప పై మెరుగులు ఎట్టి పరిస్థితిలో చూడకండి. దూరపు కొండలు నునుపు అంటారు. అంటే దూరంగా ఉండే చూస్తుంటే ఒకసారి సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అనుకుంటారు. మామూలుగా చూస్తే అసలు ఆవిడ హీరోయినా అని అనుకుంటారు. అంటే అక్కడ తన నటన ద్వారా మెప్పించింది కాబట్టి మనం చూడగలిగాము. సో, కాబట్టి మీలో ఉన్న అంతర్గత సౌందర్యాన్ని బయటికి తీస్తే మటుకు ఆ ఫేస్‌లో, ఆ బాడీలో ఆ గ్లో అని కనిపించి మరింత అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు. ప్లస్ ఇక్కడేంటంటే అందం గురించి మనం ఎక్కువగా థింక్ చేస్తున్నాం. అంటే మానసిక సమస్యలు పెరిగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగినప్పుడేమో డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ పని చేయలేము. ప్లస్ మనం అనుకున్న రంగంలో ముందుకెళ్ళలేము. సో, కాబట్టి ఇన్ని మానసిక సమస్యలు మనం ఎందుకు అనవసరంగా తెచ్చుకోవాలో ఆలోచించండి. మనం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ముందుకెళ్ళాలి అంటే అందాన్ని పక్కన పడేయండి. ఉన్న దానితో ముందుకెళ్తే మరింత చక్కగా, మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇక్కడేంటంటే అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమండి. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అందంగా కనిపిస్తామండి. అందుకే అంటారు చూడండి, ఎక్కడైతే ఆరోగ్యం ఉందో అక్కడ ఒక చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఆ ప్రపంచం అంటే ఆ చుట్టూ ఉండే ప్రపంచం మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పూలవనంలోకెళ్ళామనుకోండి, ఆ పూల వాసనను చూసి, ఆ పూల అందాన్ని చూసి చాలా మైమరిచిపోతాం.